ఉపరాష్ట్రపతి ఎన్నికల వేళ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగ పరిరక్షణ, రిజర్వేషన్ల కొనసాగింపు కోసం పోరాడుతున్న ఇండియా కూటమి ఒకవైపు ఉంటే, అదే రాజ్యాంగాన్ని రద్దు చేసి రిజర్వేషన్లను పూర్తిగా ఎత్తివేయాలని చూసే మరో కూటమి మరోవైపు ఉందని ఆయన ఆరోపించారు. ఈ ఎన్నికల్లో అందరూ విజ్ఞతతో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని పిలుపునిచ్చారు. సీఎం రేవంత్ ఎన్డీఏ అభ్యర్థి గెలిస్తే బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు రద్దవుతాయని స్పష్టం చేశారు. అందుకే ఇండియా కూటమి అభ్యర్థికి మధ్యతరగతి, బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీల మద్దతు తప్పనిసరి అని రేవంత్ పేర్కొన్నారు. ఈ ఎన్నిక దేశ భవిష్యత్తును నిర్ణయించే కీలక సమయం. రాజ్యాంగం, రిజర్వేషన్ల రక్షణ కోసమే ఇండియా కూటమి పోరాడుతోంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీల భవిష్యత్తు ఎన్డీఏ చేతిలో పడితే ప్రమాదం తప్పదు అన్నారు. అందుకే మనమందరం కలిసి ఇండియా కూటమి అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని రేవంత్ రెడ్డి అన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కేవలం ఒక అభ్యర్థి విజయం మాత్రమే కాదు, రిజర్వేషన్ల భవిష్యత్తు కూడా దానికి బలంగా అనుసంధానమైందని సీఎం రేవంత్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. ఎన్డీఏ అభ్యర్థి గెలిస్తే రిజర్వేషన్లే రద్దవుతాయని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వేడెక్కిస్తున్నాయి.